ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఆ దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘం దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో ఆవశ్యకముగా ఉంటున్నది. మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా మరి మేలు చేస్తూ ఉంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మనం ప్రమాదాల్లో ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి మనల్ని క్షేమకరంగా నడిపించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుట మన ఆవశ్యకముగా ఉంటున్నది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని కీర్తనకారుడు అంటున్నాడు. అదే రీతిగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక్కొక్క మేలును మరువకుండా ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా మనం ఉంటున్నాం. ఎందుకనగా అనేక గొప్ప కార్యాలను దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగించాడు. అందుని బట్టి దేవునికి మనము రుణస్థులుగా మనం ఉంటున్నాము. ఎందుకనగా ఈ లోక సంబంధంగా మనం గమనించినట్లయితే ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తే వారికి మనము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకు? వారి ద్వారా సహాయాన్ని మనం పొందుకున్నాం కాబట్టి. అదే రీతిగా ఆత్మీయంగా దేవుడు మనల్ని అనేక రీతిలుగా మనకు సహాయం చేస్తూ ఉంటున్నాడు. మన ప్రయాణాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన ఆర్థిక విషయాల్లో కావచ్చు, అనారోగ్య విషయాల్లో కావచ్చు, అనేక విషయాల్లో దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుట ఎంతో ముఖ్యం. ఎందుకనగా దేవుడు చేసినటువంటి సహాయాన్ని మనం మరువకుండా ఆయనకి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుట ఎంతో అవసరంగా ఉంటుంది. కృష్ణుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను దేవుడు చేసినటువంటి మేలును మరవకుండా, దేవుడు చేసినటువంటి సహాయాన్ని మరవకుండా ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా మనం ఉంటున్నాం. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలను ఇడువక ఎడబాయక అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఏ రీతిగా అంటే అనునిత్యము ఆయన కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి దేవుడు చేసినటువంటి మేలును తలంచుకుంటూ ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా నీవు, నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.